अथ पंचविंशः सर्गः। अथ तासां वदन्तीनां परुषं दारुणं बहु राक्षसीनामसौम्यानां रुरोध जनकात्मज। క్రూర స్వభావం గల ఆ రాక్షస స్త్రీలు ఆ విధంగా పరుషంగా భయం కలిగేలాగా మాట్లాడుతుండగా వారి మాటలు విన్న సీత ఏడ్చింది. ఏవముక్తా తు వైదేహీ రాక్షసీభిర్మనస్వినీ ఉవాచ పరమత్రస్తా భాష్పద్గద్గయా గిరా. ఆత్మాభిమానం వంతురాలైనటువంటి సీతాదేవి ఆ రాక్షస స్త్రీల మాటలు విని చాలా భయపడి కన్నీటితో బొంగురు గొంతుకుతో ఇలా పలికింది. నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి ఓ వచః. మనుష్య స్త్రీ రాక్షసుని భార్య అవటం కుదరదు. మీరందరూ నన్ను చంపి తినేసేయండి, మీ మాట మాత్రం నేను చెయ్యను. సా రాక్షసీ మధ్య గతా సీత సురసుతోపమా న శర్మలేభే దుఃఖార్త రావణేన చ తర్జిత. రాక్షస స్త్రీల మధ్యలో ఉన్న దేవకన్యలతో సమానమైనటువంటి ఆ సీత అంతకు ముందే రావణుడు కూడా భయపెట్టి ఉండటం చేత ఎంతో దుఃఖంతో ఏమాత్రమూ సుఖం లేకుండా ఉన్నది. వేపతే సాత్మికం సీత విశంతి వాంగమాత్మనః వనేయూథ పరిభ్రష్ట మృగీకోకైరివార్ధిత. అడవులలో తన గుంపు నుండి దూరమైపోయి తోడేళ్ల చేత బాధింపబడుతున్న లేడీలాగా సీతాదేవి భయం చేత తన శరీరంలోనికి కుంగిపోతూ ముడుచుకొని పోతూ వణికిపోయింది. సాత్వకోసస్య విపులాం శేఖామాల్యంబ్య పుష్పితాం చింతయామాస శోకేన భర్తారం భగ్నమానస. శోకం చేత ఉత్సాహశూన్యమైన మనస్సుతో సీత పుష్పించిన పెద్దదైన అశోక వృక్ష కొమ్మను పట్టుకొని నిలబడి భర్తను గూర్చి ఆలోచిస్తూ ఉన్నది. సా స్నాపయంతి విపులౌ స్తనౌ నేత్రజలస్రవైః చింతయంతి నశోకస్య తదాంతమధిగచ్చతి. అప్పుడు సీతాదేవి కారుచున్న కన్నీళ్లతో విశాలములైన స్తనాలు తడుస్తుండగా భర్తను గూర్చి ఆలోచిస్తూ శోకానికి అంతాన్ని పొందలేకపోయింది. సా వేపమానా పతితా ప్రవాతే కదలీయథా రాక్షసీనాం భయత్రస్త వివర్ణవదనాభవత్. ఆ సీత రాక్షస స్త్రీల నుండి ఆపద రాగలదని భయపడుతూ అధికమైన గాలి ఉన్న ప్రదేశంలోని వంగిపోయిన అరచెట్లాగా వణుకుతూ ఉంది. ఆమె ముఖం రంగు మారిపోయింది. తస్యాహ సా దీర్ఘ విపులా వేపంత్యా సీతయా తదా దదృశే కంపినీ వేణీ వ్యాళీవ పరిసర్పతి. సీత వణికిపోతున్నప్పుడు విశాలముగా పొడవుగా ఉన్న ఆ మెదడు కూడా కదులుతూ పాకుతున్న సర్పం వలె కనబడుతోంది. సా నిహశ్వసంతి దుఃఖార్త శోకోపహత చేతన ఆర్తావ్యసృజదశ్రూణి మైథిలీ విలలాపచ. భర్తృవియోగంతో దుఃఖంతో బాధపడుతున్న ఆ సీత మనస్సు శోకం చేత వ్యాకులమయ్యింది. రాక్షస స్త్రీలు కూడా భయపెట్టడం చేత ఆమె చాలా దుఃఖిస్తూ కన్నీళ్లు కారుస్తూ ఇలా విలపించింది. హా రామేతి చ దుఃఖార్త హా పునర్లక్ష్మణేతి చ హా శ్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి భామిని. సీత దుఃఖార్తురాలై అయ్యో రామా, అయ్యో లక్ష్మణ, అయ్యో నా అత్తగారైన కౌసల్య, అయ్యో సుమిత్ర అని విలపించింది. లోకప్రవాదః సత్యోయం పండితైః సముదాహృతః అకాలే దుర్లభో మృత్యుః స్త్రియా వా పురుషస్య వా. యదాహమేవం క్రూరాభిః రాక్షసీభిరిహార్దితా జీవామి హీనా రామేణ ముహూర్తమపి దుఃఖితా. నేను
రాముడికి దూరంగా ఇక్కడ క్రూరాతి క్రూరులైన రాక్షస్త్రీలు పెట్టే బాధలు అనుభవిస్తూ దుఃఖితురాలనై క్షణకాలం కూడా జీవించి ఉండటం కష్టమైన జీవించే ఉన్నాను. దీనిని బట్టి ఏ స్త్రీ అయినా పురుషుడైనా మరణించాలని కోరుకున్నప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యే వరకు మరణం రాదు అని పండితులు చెప్పే లోకవాక్యము సత్యము. ఏషాల్పపుణ్యా కృపణా వినశిష్యామ్యనాథవత్ సముద్రమధ్యే నౌః పూర్ణా వాయువేగైరివాహత. అల్పమైన పుణ్యము గల దీనురాలనైన నేను నాథుల్లేని సామాన్య స్త్రీలాగా సముద్ర మధ్యలో వాయువేగంతో కట్టబడిన సరుకుతో నిండిన ఓడలాగా నశించిపోతాను. భర్తారం తమ పశ్యంతి రాక్షసీ వశమాగత సీదామి ఖలు శోకేన కూలంతో యహతం యథా. ఈ రాక్షస్త్రీలకు లొంగిపోయి నా భర్తను చూడలేక నేను నీటితో కోల్చబడిన ఒడ్డులాగా శోకంతో నశించిపోతున్నాను కదా. తం పద్మదళ పత్రాక్షం సింహవిక్రాంతగామినం ధన్యాః పశ్యంతి మే నాథం కృతజ్ఞం ప్రియవాదినం. నా నాథుడైన శ్రీరామచంద్రుడు పద్మము రేకుల వంటి ఎర్రని కన్నులు కలవాడు, సింహం వలె హుందాగా నడిచేవాడు, కృతజ్ఞుడు, ప్రియంగా మాట్లాడేవాడు. అట్లాంటి నా నాథుని అదృష్టవంతులు మాత్రమే చూడగలరు. సర్వథా తేన హీనాయ రామేణ విదితాత్మనా తీక్షణం విషమివాస్వాద్య దుర్లభం మమ జీవితం. ప్రసిద్ధమైన బుద్ధిగల రాముడు లేకుండా నేనింకా బ్రతకలేను. తీక్షణమైన విషం తిన్న పిమ్మట జీవించటం ఎంత కష్టమో అంత కష్టం. కీదృశం తు మహాపాపం మయా జన్మాంతరే కృతం ఏనేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదారుణం. నేనిప్పుడు అతి దారుణము భయంకరము అయిన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. పూర్వజన్మలో నేను ఎలాంటి పాపం చేశానో కదా. జీవితం త్యక్తుమిచ్ఛామి శోకేన మహతావృత రాక్షసీభిశ్చ రక్షంచ రామో నా సాధ్యతే మయా. గొప్ప శోకంతో బాధపడుతున్న నాకు మరణించాలని చాలా కోరికగా ఉంది. కానీ ఈ రాక్షస స్త్రీలు రక్షిస్తుండగా నా కోరిక తీరదు కదా. ధిగస్తు ఖలు మానుష్యం ధిగస్తు పరవశ్యతాం నశక్యం యత్పరిత్యక్తు మాత్మచ్ఛందేన జీవితం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే పంచవింశః సర్గః. ఇష్టం వచ్చినప్పుడు చచ్చిపోవటానికి కూడా శక్యం కాకుండా ఉన్నది. ఛీ, మనుష్యత్వము ఎంత చెడ్డది, పరాధీనత్వము ఎంత దుఃఖకరమైనది.